అందరికీ నమస్తే అండి. మా ఇంటి దగ్గర ఉన్న శివాలయం అన్నమాట. శివాలయం ఈ కార్తీక మాసం అంతా ఇలా లైటింగ్ అది పెడతారండి. లైటింగ్ అది పెట్టి గుడంతా కూడా లైటింగ్తో అలంకరించి దారంతా కూడా ఇలా లైటింగ్తో అలంకరిస్తారు. ఈ నెలంతా కూడా ఇలా లైటింగ్ ఉంచుతారండి. శివాలయం అంతా ఈ నెల రోజులు చాలా బాగుంటుంది. ఉదయం సాయంత్రం పూజలు అవుతూ ఉంటాయండి. సాయంత్రం ఆకాశదీపం ప్రతిరోజు 6 గంటలకల్లా పెడతారు. ఉదయం పూట అయితే ఇలా దీపదానాలు, సాలగ్రామ దానాలు, ఈ దానాలన్నీ కూడా స్వయం పాకాలు అన్నీ కూడా ప్రతిరోజు కూడా చాలామంది ఇస్తూ ఉంటారు. మెయిన్ అయితే కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి, ఏకాదశి ఉపవాసాలు ఉండి ఆ రోజు కానీ ఆ మరుసటి రోజు కానీ దానాలు ఇస్తూ ఉంటారండి. ఇలా కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి ఇలా మెయిన్ రోజులప్పుడైతే అసలు గుడి ఖాళీ ఉండదన్నమాట. ఇలా దానాలు ఇచ్చేవాళ్ళు, దీపాలు వెలిగించుకోవడం, గుడంతా కూడా ఇలా దీపాలు అవి 365 ఒత్తులు అవి వెలిగిస్తూ ఉంటారండి. ఇక్కడ రావి చెట్టు ఉంది. రావి చెట్టు దగ్గర పైన శివాలయం ముందు అక్కడ దీపాలు అవి వెలిగిస్తారనమాట. ఇలా చూడండి గుడంతా ఎంత జనమో. ఉదయం సాయంత్రం కూడా అసలు ఇలా ఖాళీ ఉండదన్నమాట. లోపల శివయ్య పూజలు స్క్రీన్ మీద పైన అలా చూపిస్తారనమాట. ఆ పక్కనే వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి గుడి కూడా ఆ శివాలయంలోనే ఉందండి. అక్కడ కూడా అంటే ఈ గుడిలో శివాలయంలో చాలామంది దీపదానాలు, ఉసిరి మీద దీపాలు, ఇలా దానాలు, సాలగ్రామ దానాలు అన్నీ శివాలయంలోని ఇక్కడ ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ వచ్చిన వాళ్ళు ఇస్తూ ఉంటారండి. ఆ శివాలయం పక్క వైపు ఖాళీ లేకపోతే ఇలా సుబ్రహ్మణ్య స్వామి గుడి దగ్గర పంతులు గారికి ఇస్తారన్నమాట. ఇలా శివాలయంకి ఎంట్రన్స్లో ఇలా శివయ్యని ఇలా పెట్టారండి. ఇక్కడ చాలా బాగుంది ఇది. ఇక్కడ పోలేరం స్వర్గం రోజు ఈ నీటిలో దీపాలు అవి వదులుతారనమాట. పోలేరం స్వర్గం రోజు ఖాళీ ఉండదండి. స్నానాలు చేసి వచ్చి ఈ నీటిలోని అందరూ దీపాలు అవి వదులుతూ ఉంటారనమాట. తెల్లవారుజాము నుంచి ఈ నీటిలో దీపాలు వదిలి పంతులు గారికి స్వయం పాకాలు అవి ఇచ్చి ఇలా దీపదానాలు అవి